వెల్కమ్ టు ముదిగొండ టీవీ. అందరికీ స్వాగతం. చూస్తారు కదా టైటిల్ ఏంది? భోజనం పీట. భోజనం పీట ఏమై ఉంటుంది దీంట్లో? దీని గురించి తెలుసుకుందాం ఈ వీడియో, చిన్న వీడియోలో. దీనికి మేమేం పేరు పెట్టామంటే ఇట్లాంటి వీడియోస్కి ది గ్రేట్ సిల్లీ థింగ్స్. అంటే మనం రోజు చేసే కొన్ని మన ప్రాచీన పద్ధతులు లేదా భారతీయ సంప్రదాయాలు అనుకుంటే ఎందుకండి, ఇండియాలో, ఫారెన్ది కాదు, మన దగ్గర ఈ చేసే చిన్న చిన్న విషయాలు చిన్నవే ఉంటాయి, దాంట్లో గొప్ప సైన్స్ ఉంటుంది, ఉపయోగం ఉంటుంది అనమాట. అందుకే ది గ్రేట్ సిల్లీ థింగ్స్, గొప్ప అత్యల్ప విషయాలు. ఏమో సార్, భోజనం భోజనం చేస్తాం పీట మీద ఎందుకు కూర్చుంటాం? క్రాస్ క్వశ్చన్ ఏంటి? రాదు. ఎట్లా సైన్స్ వస్తుందంటే, న్యూటన్ చెట్టు కింద కూర్చున్నప్పుడు పైనుంచి యాపిల్ పడుతుంది. చిన్నప్పుడు అందరు చదువుకొని ఉంటారు. మనం మామూలు అంటే యాపిల్ పైనుంచి కిందనే పడుతుంది కదా అనుకుంటారు. కానీ న్యూటన్ ఏమన్నాడు, పైనుంచి పడే వస్తువులు అదంతే సార్. చాలా ఆర్గ్యుమెంట్ చేశారు, ఏవైనా మీరు వేయండి బయట కింద పడతాయి అన్నాడు. ఆయన ఒప్పుకోలేదు. వై థింగ్స్ ఫాల్ ఆన్ ఓన్లీ ఆన్ ద అర్త్. ఆ జారింది లెఫ్ట్కో రైట్కో పోవచ్చు కదా హెలికాప్టర్ లాగా, కింద ఎందుకు పడుతున్నాయి, కింద ఏముంది అని దాని మీద రీసెర్చ్ చేస్తుంటే గ్రావిటేషన్ ఫోర్స్ వచ్చింది. భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది నిరూపించే న్యూటన్ ఇది. ఒక చెట్టు మీద ఆగబట్టి దాని మీద చిన్న పాయింట్ కదా, అసలు ఎవరంత డీప్గా పోదు, దాన్ని బట్టి ఒక గ్రావిటేషన్ వచ్చేసింది. అలాగే లా ఆఫ్ రొటేషన్ వచ్చింది. కొన్ని నీళ్ళ మీద తేలుతుంటాయి, కొన్ని నీళ్ళ మీద మునిగిపోతుంటాయి. ఎందుకు మునిగిపోతాయంటే మళ్ళీ దానికి లా ఆఫ్ రొటేషన్లో చూస్తారు. అట్లా చిన్న విషయాల్లో గొప్ప సైన్స్ ఉంటుంది. డే టు డే లైఫ్ ఐమ్ టాకింగ్. ఏం దీంట్లో భోజనం పీట అంటే పాతకాలంలో ఏం చేస్తారంటే కింద విస్తరో కంచం వేసుకొని పీట మీద కూర్చుంటారు. పీట అంటే చెక్క పీట మీద కూర్చుంటారు. ఉడన్ దాని మీద కూర్చుంటారు. సరదా అయిపోయింది. ఇప్పుడు పీట మీద ఎవరు కూర్చుంటారు సార్? ఇప్పుడు ఏంటి? డైనింగ్ టేబుల్. ఆ డైనింగ్ టేబుల్ అంటున్నాం కదా ఇంకోటి. ఆ డైనింగ్ టేబుల్ మోస్ట్లీ 99% మన పడుకునే మంచాలు కానీ, ఇప్పటికి కూడా మార్కెట్లో చూడండి పడుకునే మంచాలు కానీ, లేదా ఈ డైనింగ్ టేబుల్ చెక్క టేబులే ఉంటుంది. అయితే ఇంకో క్రాస్ క్వశ్చన్, మరి కొన్ని లేటెస్ట్ ఫ్యాషన్ అనేది గ్లాస్ పెడతారు కదా. ఎస్, రెండింటికి సైంటిఫిక్ ఏంటంటే చెక్క కానీ గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ నాన్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. దీంట్లో నుంచి కరెంట్ పాస్ కాదు చెక్క నుంచి. అందుకే ఎలక్ట్రీషియన్ వాళ్ళు చెక్క మీద పనులు చేస్తుంటారు. ప్లాస్టిక్, గాజు, ఇది మేము ముఖ్య సూత్రం. గాజు అయినా చెక్క అయినా ఒకటే, స్టైల్ గాజు చేసినా ఒకటే. కానీ మనం టేబుల్ వాడుతున్నాం, పీట వాడుతున్నాం కాబట్టి డైనింగ్ టేబుల్. అది ఐరన్ అయ్యి ఉండకూడదు. ఐరన్, అల్యూమినియం, మెటల్స్ మీద వాడకూడదు, భోజనం చేయకూడదు, వీటి మీద చేయాలి. అది చెక్క కావచ్చు, ప్లాస్టిక్ కూడా కొంచెం ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ వస్తున్నాయి, గ్లాసు కూడా వస్తున్నాయి. దాని మీద ఎందుకు భోజనం చేయాలంటే అక్కడ కూర్చొని భోజనం చేసినప్పుడు భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి మీరు భూమి మీద కూర్చొని తింటే మనం తిన్న ఆహారం 3 సార్లు భోజనం చేసినా కూడా కొంత ఆకర్షణ శక్తికి కొంత మనం కోల్పోతాం, కొంత పవర్ పోతుంది అన్నమాట. అదే మీరు ఈ పీట మీద కూర్చున్నప్పుడు అది పోదు, అక్కడ కట్ అవుతుంది అన్నమాట. డీప్గా దాంట్లో భోజనం చాలా ఉంటాయి. అందుకోసం పీట మీద కూర్చున్న ఆరోగ్యానికి మంచిది. పెద్దలు ఇవంతా చెప్పారు. పీట మీద కూర్చున్న డైనింగ్ టేబులే వాడాలి. ఎలక్ట్రిసిటీ మనకు తెలుసు, టేబుల్ మీద ఎక్కి ఏదో ముట్టుకున్నాడు షాక్ కొట్టడం తెలుసు. ఇది కూడా అంతే. సో భూమి ఆకర్షణ అంటే కొంత శక్తి పోతుంది కాబట్టి ఇది చేస్తారు. ఇప్పుడు మనకేం సూత్రం దొరికింది దాంట్లో? పీట మీద పోయిన మామూలు డైనింగ్ టేబుల్ దీంట్లో ఇంత ఉందా అంటారు, మరి ఇదే వాడుతున్నారు. మరి మీరు పడుకునే మంచం ఉంది కదా, అది కూడా అంతే. అక్కడ దాదాపు రాత్రిపూట ఒక 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు పడుకుంటారు. అన్ని గంటలు పడుకున్నప్పుడు ఇట్లో ఆ చెక్క మంచం మీద పడుకొని ఉంటే ఈ కింద కూడా భూమిలో చాలా జియాలజిస్ట్ పని చాలా చెప్పవచ్చు, కానీ అవన్నీ మనకి చెప్పకూడదు. సో కింద మీకు వాటర్ కరెంట్స్ వెళ్తుంటాయి ఎక్కడి నుంచి, భూమికి ఎప్పుడు అట్రాక్షన్ ఉంటుంది, గ్రావిటేషన్. దానివల్ల కొంత హెల్త్ మీద ఎఫెక్ట్ కావచ్చు. అదే చెక్క మంచం మీద కనుక పడుకుంటే 6 గంటలు 8 గంటలు పడుకుంటే మీకు ఎందుకంటే దానికి 4 కాళ్ళు దాని మీద, మనం దాని మీద పడుకుంటాం. సో ఎర్త్ గ్రావిటేషన్ పుల్లింగ్ చాలా తక్కువ ఉంటుంది దానికి. అది దాని మెయిన్ పాయింట్ అనమాట. సో ఇట్లా కొన్ని వీడియోలు దీంట్లో గొప్ప అత్యల్ప విషయాలు, ద గ్రేట్ సిల్లీ థింగ్స్, భోజనం పీట మీద ఎందుకు చేయాలని చెప్పాను అనమాట. దీంట్లో ఇండైరెక్ట్గా దాంట్లో నుంచి సైన్స్ ఉంటుంది. కానీ మీరు పెద్దవాళ్ళంతా అంటే ఆ రోజుల్లో ఈ లాంగ్వేజ్ చెప్పలేక మీ ఆరోగ్యానికి మంచిది, ఇది మన సంప్రదాయం అని చెప్పారు. ప్రతి భారతీయ సంప్రదాయంలో ప్రతిరోజు అలవాట్లో పెద్దవాళ్ళు ఆలోచించి వచ్చే ప్రతి దాంట్లో కూడా డెఫినెట్గా సైన్స్ ఉంటుంది అక్కడి నుంచి. నెక్స్ట్ వీడియో, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు ఎందుకు పెట్టుకోండి సార్? ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు కదా. ఇంకా సిల్లీ చెప్పారంటే బొట్టు అందరూ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారు? ఈ పాటలు ఎందుకు ఇక్కడ పెట్టవచ్చు కదా, బొట్టు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇటు పెట్టుకు సరిగ్గా ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారు? ఆడవాళ్ళు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? ఇది నెక్స్ట్ వీడియోలో చెప్దాం. అంటారు. సెలవు, మీ నిమ్మరాజేష్ గోపికృష్ణ.